అమ్మ ఏదో పాయింట్ చెప్తాను తండ్రి దేవుడు మీరు రూపాయలు తెచ్చినాం సార్ వడ్డీలకి, నెలకి 20 రూపాయలు కట్టే వడ్డీలు తెచ్చుకున్నాం సార్. 20 రూపాయలు పోతే ఎంత తెచ్చుకున్నావు? 50,000 తెచ్చినాం సార్. మా భర్తీ ఏం పోతే పుదీనా లేకుండా లేదు సార్. మేము వెళ్ళాలి పని సార్. మీకు నాన్న చెప్తున్నాం, మీరేమో నాన్న అనుకోలేదు సార్. మేము ఇంత అన్యాయం అయిపోతాం అనుకోలేదు సార్. నమ్మి వాళ్ళ చేతిలో పెట్టినట్టు మునిగిపోతుంది. ఒక గంట టైం ఏంటి సార్, షెడ్ అన్న ఓపెన్ చేసుకుంటాము, సామాన్లు బయట పెట్టుకుంటారు, ఫస్ట్ బయటకు పాలని చెప్పేసి ఒక స్టార్ట్ చేసినారు సార్. 4 చేసి దెబ్బ మొత్తం 8 నిమిషాలు క్లోజ్ చేసినారు సార్ మొత్తం. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కురుగుంట దగ్గర పేదలు నివాస గృహాలు ఇక్కడ నిర్మించుకున్నారు. కొంతమంది తాత్కాలికంగా, కొంతమంది పూర్తిగా, అంటే దాదాపు 3 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టుకొని కొట్టాలు, కొంతమంది సిమెంట్ రేకులు ఇవన్నీ వేసుకొని మిద్దెలు కూడా వేసుకున్నారు. బండలతో కొంతమంది వేసుకున్నారు, కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టి కూడా వేసుకున్నారు. మరి ఈ సర్వే నెంబర్ ఎంత, ఎందుకు ఈరోజు పోలీసులు వచ్చి ఇవన్నీ డెమాలిష్ చేశారు, మరి సంవత్సరం కాలం నుంచి ఎందుకు డెమాలిష్ చేయలేదు, మరి అధికారులు ముందుగా ఎందుకు వీళ్ళకి హెచ్చరించలేదు? ఒకవేళ మీరు ఇలా వేస్తే ఖచ్చితంగా మేము డెమాలిష్ చేస్తామని అధికారులు చెప్పారా లేదా అనేది కూడా అధికారులను అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇక్కడ ఈ ప్రజలందరూ ఉన్నాడు, ఏం జరిగింది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పేద్దామా, ఏం జరిగింది సార్? నువ్వే చెప్పు. నమస్తే, చెప్పు. ఫస్ట్ లోన వచ్చినారు, ఫ్రీగా వేస్తామని చెప్పినారు. ఎవరు చెప్పింది నీకు? ఏపీ ముత్యాలు ఫ్రీగా వేస్తాము అన్నారు. ఫ్రీగా కదా అనేసి ఎవరికి లేని వాళ్ళందరూ తోలుకొని వచ్చినాము ఇక్కడికి. వేపించినాక 3 నెలలు వేసి 3 నెలల వరకు ఏది అడగలేదు. మధ్యలోనే ఒక దుర్గప్ప అని వచ్చినాడు. దుర్గప్ప పేరు రజని, వాళ్ళిద్దరు బావ మర్దులంట. వాళ్ళిద్దరు వచ్చినారు. వచ్చేసి లేదు ఊరికే ఎట్లు ఇస్తాము, ఊరికే ఈరు, వాళ్ళు ప్లాట్లలో ఈ స్థలం వాళ్ళు మా దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బందికి డబ్బులు కట్టాలా అన్నారు. ఏమో 10-15 వేలు అయితే బీదోళ్ళు కదా మేము కట్టగలము అనుకున్నాం. మేము అనుకున్నాక ఆమె రజనీ అని ఆమె లేదు 40 వేలు కట్టేటట్లుంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి అనింది. కొంతమంది కట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. మేము ఉన్నాం, ఏదో కట్టుకొని ఉందాంలే, మాకు ఇల్లు లేవు, బాడిగిళ్ళలో ఉన్నాము, నెల వచ్చేతలకే 4,000 5,000 కట్టాలా అనేసి మేము ఇక్కడే ఉన్నాం. 40 వేలు కట్టాము. ముత్యాలప్పకి ఇచ్చినాం, ఏపీ ముత్యాలకి 50 మంది ఇచ్చినాం. 20 లక్షలు ఇచ్చినాము. ఒక్కొక్కరు 40 వేలు చొప్పున ఇచ్చేసినాము. ఇచ్చినాక ఆయన పోయి ఎవరో ముత్యాలంట ఏఎస్ఐ, ఆయనకి 9 లక్షలు కట్టినాడంట. ఈయనకి ఎవరికి సన్నప్పయ్య ఆయనకి 5 లక్షలేమో కట్టినాము. మేము వాళ్ళకి కట్టినాము. మేము కొనుక్కున్నాము. ఇంక మీకు ఏ ఇబ్బంది లేదు, ఫస్ట్ మీరు వేసుకోవాలా, ఇండ్లు వేసుకోవాలా అన్నారు. మేము ఊరికే సపరం వేసుకుంటాం, అట్లా కవర్లు వేసుకొని వేసుకుంటే లేదు ఇండ్లు కట్టుకోండి అంటే మేము ఆడ ఈడ అప్పులు తెచ్చి 10 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని ఆ బండ్లు అవన్నీ తెచ్చుకొని వేసుకున్నాము. వీళ్ళు హఠాత్తుగా వచ్చినారు, మాకేం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే, పీక్తామని చెప్పలేదు. మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింటే మేము ముందే హుషారు పడతాంటి. సరే, మీరు ముత్యాలప్పకు డబ్బులు ఇచ్చినారు కదా, డబ్బులు ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే డీఫారం పట్టానో ఏదైనా పట్టాన్న ఇప్పియల్లా, రేపు పొద్దున ఇట్లా పడగొడితే ఎట్లా? ఆల్రెడీ అనంతపురంలో నేనే చాలామంది ఇట్లా పేదలు అన్యాయం అయిపోతున్నారు, ఇట్లా వంకల్లోనూ ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దండి, ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దండి, మీరు నష్టపోతారని ఇప్పటికీ ఒక 10 సార్లు న్యూస్ పెట్టింట. ప్రతిసారి మీలాంటి వాళ్ళు రావడం, ఎవరో వానికి డబ్బులు ఇవ్వడము, కొట్టాలు వేసుకోవడం, మోసపోవడము, అప్పులు చేయడము, లాస్ట్కు ఉన్నవి అమ్ముకోవడము, ఇదే జరుగుతుంది. మీరు నమ్ముతారు, ఇదే అయిపోతున్నారు. దీని ఏదన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీరు ఉన్నప్పుడు వీళ్ళందరూ కట్టగట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయి, అయ్యా పలానా చోట వేసుకున్నాం, మీరు ఫస్ట్ పట్ట వేసుకున్నారు, అటు వరకు బాగానే ఉంది, కొట్టం ఆయన వేసుకోమని నమ్మబలికినాడు. అధికారుల దగ్గరికి పోయి సచివాలయం ఉంది కదా,
ఈ స్థలం ఉంటుందా ఉండదా అని ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఎంత నష్టమైంది చెప్పు. అంటే కొన్ని దగ్గరలు ఉన్నాయి కదా సార్, అట్లా ఉంటాయి ఏమనుకుంటాం సార్ నాయకులు ఇప్పుడు ఎవరు నిలబెట్టారు ఇప్పుడు కదా. ఈ నష్టం అంతా ఎవరు భరిస్తారు? మాకే భరిస్తున్నాం, ఇంకా ఇప్పుడు ఎవరు ఎన్ని రోజులు పడుతుంది మీరు సంపాదించాలంటే? సంపాయాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఆ. కాదు సార్, ఇప్పుడు అదే నమ్మినాము, కొన్ని తాళ్ళు నిలబడినాయి కదా, అట్లా నిలబడతాయేమో. ఇంకా బాకీలు తీరలేదు సార్, దీనికి తెచ్చి కట్టిన బాకీలు తీరలేదు సార్. వారం వడ్డీలు తెచ్చుకున్నాం సార్ దీన్ని కట్టుకునేకి. కట్టుకోండి అంటే ఆడ బాడిగిన వాళ్ళు ఖాళీ చేయమంటే బాడీకి కట్టుకోలేక దీన్ని తెచ్చుకున్నాం సార్. వారం వడ్డీ 3000 4000 బాడిగా 20 రూపాయలు తెచ్చినాం సార్ వడ్డీలకి. నెలకి 20 రూపాయలు కట్టే వడ్డీలు తెచ్చుకున్నాం సార్. 20 రూపాయలు పోతే పుదీనా ఎంత తెచ్చుకున్నావు వడ్డీకి? సార్ 50,000 తెచ్చినాం సార్. 50,000. మా పరిస్థితి ఏం పోతే పుదీనాలో లేకుండా లేదు సార్. మేము వెళ్ళాలి పని వెళ్ళాలి సార్. లాస్ట్ మీకు నాన్న చెప్తున్నాం, మీరు ఏమైనా నాన్న చేయండి సార్. ఇప్పుడు అందరికీ వల్ల అయిపోతాం అనుకోలేదు సార్. మేము ఇంత అన్యాయం అయిపోతాం అనుకోలేదు సార్. నమ్మి వాళ్ళ చేతిలో పెట్టినట్టు మునిగిపోతుంది. మాకేంటివి లేవు సార్. ఇప్పుడు రోడ్డును పన్నాం మేము, మాకేంటివి లేవు. అన్ని ఉన్నాడు, అన్ని దెబ్బ వచ్చి నూకేస్తే మాకేముంటది? ఏం లేవు. బ్యాళ్ళు బట్టలు మేమున్న సామాన్లు అన్ని మొత్తం అయిన దాని కింద పన్నాయి సార్. మాకైతే ఏ న్యాయం ఎవరు చేసేవాల్సింది లేదు. మాకు న్యాయం చేసే వరకు మేము పోము, ఇక్కడే ఉంటాం. ఇట్లానే ఏం చేస్తారు? ఈడుండి ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చిపోతాం సార్. ఏదంటే ఏమో చేసుకొని పోతాం సార్. మాకు అది పరిష్కారం కాదు కదా. కావాలి సార్ నాకు. అవునమ్మా, ప్రతి ఒక్కరు తాగడు చచ్చిపోవడం ఇది కాదు కదా పరిష్కారము. మీరు ఎక్కడ? అవునమ్మా, ఎన్నిసార్లు మోసపోతారు? ఎన్నిసార్లు సార్ మేము ఇంక తీస్తామంటే నువ్వు కానీ ఇస్తామంటే మేము పరిగెత్తొస్తున్నాడు సార్. మేము పొక్కలతో సహా మమ్మల్ని తప్పై మాను. మాకు పిల్లలు మేము అన్ని బట్టలతో సహా పోయినా ఎక్కడ పోలే సార్. మేము ఇప్పుడు సంపాదించుకోవాలంటే మా సాధ కాదు, మేము ఇక్కడే ఉంటాము. మమ్మల్ని వచ్చి తప్పై మాను. ముత్యాలు, నేను హనుమంత్ రెడ్డి అని ఏపీ 39 టీవీ నుంచి మాట్లాడుతున్నా, జర్నలిస్టు. నమస్తే. ఎందుకు ఇక్కడ కొట్టాలని నేర్పించినావు? ఇవి 40 వేలు తీసుకొని ఇంతమందిని అన్యాయం చేసినవి, వీళ్ళకి ఎవరు ఇప్పుడు దిక్కు? అన్నా మేము తీసుకోలేదన్నా, మేమంతా చందాలేసి వాళ్ళ భూములకు కట్టినాం. మేము ఎవరికి కట్టినారు? సన్న పైకి వేసే ముత్యాలకు కట్టినాం. వారికి జనాలనే చెప్తారు, జనాలు చెప్తారు వాళ్ళు కట్టినట్లు. ఏం ఇచ్చిన పోలీసు వాళ్ళకి ఇచ్చిన, మా దగ్గర ఎవరికి అగ్రిమెంట్లు కూడా ఉన్నాయన్నా. ఎవరికి అగ్రిమెంట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ వీళ్ళ డబ్బులన్నీ మళ్ళీ ఎన్ని ఇప్పిస్తావా నువ్వు? ఎట్లయినా ఎందుకు ఇప్పిస్తాను వాళ్ళతో? మేము కూడా వాళ్ళ మీద కేసు పెడతామన్నా. అదే అనేది, నువ్వు ఉన్నావు కదా. మేము కూడా నా మీద పెడతారు అన్నా. కొంచెం విను, నేను మాదిగోలు పిల్లోడే. నువ్వు ఎవరన్నా కావచ్చు, కులంతో సంబంధం లేదు. కొంచెం విను. మేము కూడా పేదల కోసం మేమే ఇంటికి తీసుకొని అవి నాకు 2-3 లక్షలు లాస్ వచ్చింది. వాళ్ళకి అయినారు. మేము వాళ్ళు తీసుకుని అన్ని వాళ్ళకి కట్టేసి అందరూ ఎదురింగి మేము అగ్రిమెంట్ రాసుకుంటాము. మేము వాళ్ళంతా కలిసి పోరాటం చేసి మా డబ్బులు రికవర్ చేసుకుంటాము. సరే చేసుకుంటావు, కానీ నేను ఒకటి అడుగుతా ముత్యాలప్ప. ఇప్పుడు నువ్వు కుల సంఘం నాయకుడు, బానే ఉంది, సంతోషము, పేదల కోసం చేసినావు. కనీసం ఇది పట్టా వస్తుందా లేదా అని ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, లేకపోతే కనీసం ఇక్కడ సచివాలయంలో కానీ, లేకపోతే విఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరిని అడక్కోకుండా ఇంత గుడ్డిగా బ్లైండ్గా ఎట్లేస్తారు మీరు? అనంతపురం జిల్లాలో అంగపారం బొమ్మలో 116 కొట్టాలు ఉన్నాయన్నా. రమణ 3 ఉన్నాయన్నా. మరి అవి పోలేదు కదన్నా. మరి అవి పోయి ఇవే ఎందుకు? పోలీసులకి ఏమన్నా కక్షనా? కొంతమంది విలేకరులను, కొంతమంది రాజకీయ నాయకులు మా మీద కక్ష కట్టి పేపర్కి ఇప్పించి చేసినారన్నా. విలేకరులకి ఏం పట్టింది వేయించడానికి? చేసినారన్నా. ఆ పక్కన స్టేట్మెంట్ ఇవ్వమంటే చేసినారన్నా. ఎవరు అక్కడ విలేకరులు? చెప్పు. అవన్నీ మీరు చెప్తాలేనా, నేను వేరే విలేకరులు అయితే ఇప్పుడు విలేకరుల పేర్లు చెప్పు. ఒకసారి మీ విలేకరుల్ని కొడితే నేను పోయినాను ప్రాంతాల్లో, నేను వాళ్ళ కోసం ధర్నా చేశాను. మొన్న నారాయణ లక్ష్మీనారాయణ విని చెప్తే నేను స్టేట్మెంట్ ఇచ్చి నేను ధర్నాకు వినానన్నా. మేము కూడా మేము కూడా కుల సంఘాలతో పనిచేసాము. మేము కూడా విలేకరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ జర్నలిస్టు ఇట్లా అన్యాయం చేయాలని అనుకోరు కదా. 10 మంది కోసం పని చేస్తాం. ఎవరు అనుకోరున్నా, మేము కూడా అనుకోలేదన్నా. మేము కూడా జర్నలిస్టులకు ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు పడగొట్టిస్తారు? పడగొట్టించారని కాదు, మా మీద టార్గెట్ గా 153 సర్వే నెంబర్ మీద విలేకరు కంటిన్యూ ఇచ్చే ఇది ఆర్డీఓను కలెక్టర్ సీరియస్ తీసుకుని పీకేసిండేది. అది సరేనా, నేను స్టేషన్ లో ఉన్నాను, మాట్లాడతాను. సరే, ఓకే, డన్. ఓకే అన్నా, థ్యాంక్ యూ అన్నా. చూశారు కదా, ఈయన ఏమంటున్నాడు? నేను కూడా వీళ్ళతో డబ్బులు తీసుకోండేది వాస్తవం. దీనికి అగ్రిమెంట్ కట్టినాము. ఒక 2 పేర్లు కూడా చెప్పాడు, ఏదో పేర్లు వాళ్ళకి కట్టినాము అన్నారు. వీళ్ళు నా మీద కేసు పెడితే నేను వాళ్ళ మీద కేసు పెడతాను అంటున్నారు. సో ఈ పేదల డబ్బులు వచ్చేది ఎప్పుడు? ఇది రికవరీ అయ్యేది ఎప్పుడు? సరే 40,000 వస్తే దేవుడేరు. ఇప్పుడు ఈ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టుకొని
ఇళ్లల్లో సామాన్లు దానిలో బండల కింద పోయినాయి. ఈ రేకులు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఆ రేకులు కూడా పనికిరాకుండా పోయినాయి. సామాన్లు తీసుకునే కూడా సమయం లేదంటే పోనీ కనీసం ఒకరోజు ముందన్న చెప్పినారా? మరి ఈ పేదలు ఇంత అన్యాయం చేసినారే, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ రోడ్డును పన్నారే. ఒకరోజు ముందు అధికారులతో చెప్పాల్సిండ్రి, నోటీసులు ఇవ్వాల్సిండ్రి. దీనివల్ల ఎవరికి నష్టం? పేదలు మరింత పేదలుగా మారే అవకాశం లేదా? మరి వీళ్ళు రేపొద్దున సూసైడ్ చేసుకుంటారు. దీనికి ఎవరు దిక్కు? మరి అధికారులు ముందుగా ఎందుకు చెప్పలే? ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఆ పై అధికారులు కావచ్చు, అయ్యా ఇది వంకపోరం పోకు లేదా సో అండ్ సో ఫలానాలకు సంబంధించింది, మీరు దీంట్లో వేసుకోకూడదు అని చెప్పరు. చివరికి చేసేది ఏంటంటే, నేను ఇప్పటికీ చాలాసార్లు చూస్తున్నా, పేదలందరూ వస్తారు ఒక ఏరియాలో ఫస్ట్ షెడ్లు వేసినప్పుడు లేకపోతే ఒక పట్టలు వేసుకుంటారు. అప్పటికి అధికారులకు కళ్ళు పోయింటాయా? అక్కడ కళ్ళు పోయింటాయని అడుగుతున్నాను. అప్పుడు వచ్చి అప్పుడే వీకేస్తే ఇంతవరకు ఉండదు. పోనీ ఇక్కడ జరిగేది ఏంటంటే, డబ్బులందరినీ వసూలు చేయించి కొట్టాలు వేయించి అంతా అయిపోయిన తర్వాత చివరిగా వచ్చి వీళ్ళని డెమాలిష్ చేస్తారు. అదే ఒక పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు వీళ్ళంతా కోర్టుకు పోతారు. వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసింటే వీళ్ళు కూడా స్టేటస్ కో తెచ్చుకునేవాళ్ళు. వీళ్ళకి అది తెలియక ఈరోజు వీళ్ళందరూ లాస్ అయిపోయినారు. ఇదే నేను అడుగుతున్నా. ఇదే హెచ్ఎల్సి కాలనీలో, లెక్చరర్స్ కాలనీ అనుకుంటా, లెక్చరర్స్ కాలనీలో వంక పక్కన వేసుకున్నారు. కొంతమంది కోర్టుకు పోయి స్టేటస్ కో తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టినారు. మరి వాళ్ళని ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఏమన్నంటే స్టేటస్ కో తెచ్చుకున్నారు అంటారు. సరే, వీళ్ళు స్టేటస్ కో తెచ్చుకోలేదు. తెచ్చుకున్న దానికి కనీసం వీళ్ళకి టైం అన్ని ఇచ్చి, అయ్యా మీది పీకేస్తాం రేపు, ఒక వార్నింగ్ ఇచ్చి, ఒక రోజు 2 రోజులు టైం ఇచ్చి, అప్పటికి వినకపోతే మా మీడియా ముందరే వచ్చి మేము కూడా చెప్తుంటాం వీళ్ళకి, అయ్యా మీవన్నీ పడగొట్టేస్తారు, మీ రేకులు బండలు సామాన్లు ఏమన్నా ఉంటే తీసుకొని పోండి అని మీరు వార్నింగ్ ఇచ్చి ఒక న్యూస్ పెట్టి తర్వాత మీరు చేసింటే మేము కూడా ఒప్పుకుంటుంటే, మీరు పొద్దున్నే అర్లీగా వీళ్ళు ఇంకా నిద్ర లేవకనే జేసీబీలు సౌండ్లు వచ్చి పటాపట పడగొట్టేసి సామాన్లు అన్నీ నాశనం అయిపోయి వాళ్ళ ఇళ్లల్లో నిజంగా చూస్తున్నాం కూలర్లు, ఫ్యాన్లు, ఇంట్లో ఏదో తిండి వండుకునే ఆ బోకులు, స్టీల్ సామాన్లు, ఇవన్నీ బియ్యము, ఇవన్నీ నాశనం అయిపోయినాయి. దానివల్ల ఏంది పరిస్థితి? ఎవరికి? బట్టలు కూడా లేవంట, బట్టలు కూడా లోపలే ఉండిపోయినాయంట. మరి ఇది అన్యాయం కాదా? ఇది పేదలపైన ఉక్కుపాదం కాదా? దీన్ని ఏమంటారు? మళ్ళీ అధికారులు ఏం సమాధానం చెప్తారు దీనికి? వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మీరే చెప్పండి ఒకసారి. 70,50,000 అయింది. మా వీకేకి మీరు రెడీ అయితే అట్లా వాళ్ళు వీకొచ్చు కదా. ఆ వీకోకుండా మా వీకేదేమి? మేమెంతా బీదోళ్ళనే. ఇంతకు ముందు మీకు అధికారులు వచ్చి చెప్పింటారు, చెప్పుకోకుండా చెప్పలేదు. నిజంగా చెప్పలేదు. ఏమ్మా మీకు చెప్పలేదు? చెప్పలేదు. చెప్పినామంటారు. ఫుల్ ఈడక ఎవరిని ముత్తాల పిల్లది కూడా వచ్చిండేది. అట్లా ఇప్పుడు సన్నగా కొట్టాలేసింటే నూకేసినారు. ఏం నష్టపోకోకుండా నూకేసినారు. అట్లా నూకేసి కదా మావి. ఇంతగా ఖర్చు పెట్టుకున్నాక నూకెట్టే మేమేం చేయాలా? ఆడ కలెక్టర్ ఆఫీస్ కూడా అందరూ ధర్నా చేసి ఆడ అంటించుకొని చచ్చిపోతాము. పోలీసు 10 నిమిషాలు లేట్ చేయండి, సామాన్లు గడ్డి చేసుకుంటామని ఇంట్లో కష్టపడి తెచ్చుకొని ఉండే వాళ్ళే ఉండేది సార్. అంతా మొత్తం సామాన్లు తీసుకునే బట్టలు మొత్తం అన్ని దాంట్లోనే నాశనం చేసి పెట్టినారు. కనీసం ఇంతగాని కొంచెం కానీ టైం లేదు. 2 తీసుకు మనుషులు పడుకుని నూకేసినారు కూడా, వెనక్కి దొబ్బేసినారు పోలీసు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ముందరకు వచ్చి పడుతున్నా కూడా ఏదైనా సామాన్లు తీసుకున్నారు. అంతగాని టైం లేదు అసలుకి. ఇడేమంతా ఉండలేరు. అంత పనులకు, కూల పనులకు, బెల్లారు పనులకు, పేపర్లు ఎరుకున్న దానికి పోయి తెచ్చుకొని వేసుకున్నారు సార్. 10 రూపాయలు కూడా ఒక్క రవ్వ కూడా అసలు సామాన్లు తీసుకున్నామన్నారు, రగ్గులు తీసుకుంటారన్నారు. ఒక్కరు కానీ ఒక టైం కానీ లేదు అసలుకి. ఇగ్గి పారేస్తున్నారు పోలీసు వాళ్ళు అయితే వచ్చేసి. వాళ్ళ ఆడవాళ్ళు అయితే వద్దు మీరు లోపలికి పోయట్లేదు అని గడ్డనే నిలబెట్టాను అందరినీ. ఒక్కరిని కూడా లోపలికి పోనీకోకుండా, ఒక సామాన్ కూడా తీసుకోకుండా పండుకున్న పరుపులు బట్టలతో దిగి అన్ని నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు మాత్రం మనం కొట్టుకోవాలా? ఏం ఒక 2 నెలలు, 3 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఇప్పుడు 6 నెలలు అయితే దాదాపుగా. అంటే ఈడే కాపలా ఉండే, ఈడే ఉండబట్టి ఇంత అద్మానం చేసి ఇంకేమైపోతారు? నిజంగా ఏమన్నా అంటించుకొని సావమంటే సావరా? ఎవరు చేస్తారు న్యాయం? ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు అన్న మీ పేరు? నా పేరు వచ్చేసి మామూలుగా ఏమంటారంటే చెక్క భజన అయ్యేవారు నాగేంద్ర అంటారు. కాకపోతే ఇంతకుముందు సంవత్సరం క్రితం ఏం జరిగిందంటే, మేము వచ్చి వాస్తవంగా వాళ్ళు కుట్టాలు వేసినారు. ఎవరు? ఏపీ ముత్యాల అనేవాడు ఎక్కడ నసనకోట పంచాయతీకి సంబంధించి ఇక్కడ వచ్చేసి వెంకటాపురము సంబంధించి వచ్చి ఇక్కడ వేసినాడు. వేసిన తర్వాత మేమేమనుకున్నాము, బీదా బిక్క ఎవరికి లేదు, తలాలు లేవు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఎక్కడే కానీ ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసినా
ఇండ్లు లేవు, స్థలాలు లేవు. కానీ వాళ్ళు ఒక ఆశించుకొని కురుగుంట పంచాయతీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కురుగుంట్లో ఉన్నాం కదా మేమని చెప్పేసి అందరూ కుట్టాలు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఏం జరిగింది, 3 నెలల కాలం జరిగిపోయింది. 3 నెలల కాలం జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్థలము ఇంతకుముందు పెద్దల కాలంలో నుంచి మేము సాగు చేసుకుంటున్నామని ఒక వ్యక్తి, అంటే మాకు వాళ్ళకి ఏం చెప్పాలో మాకు అర్థం కావడంలే, మేము సాగు చేసుకుంటున్నాం, సాగు పర్మిషన్ ఉందని చెప్పేసి ఒక అతను. తర్వాత మేము కొన్నాము ఆ స్థలము మా పేరు మీద. అక్కడ ఒకసారి షెడ్ వేసినారు. ఎంత ఇట్లొచ్చేసి 24, ఇట్లొచ్చేసి 12 అడుగులు షెడ్ వేసినారు. వేసిన తర్వాత మా వాళ్ళంతా కుట్టాలు వేసుకున్న తర్వాత నేను ఒక కళాకాడని చెప్పేసి మా వాళ్ళంతా వచ్చిన తర్వాత నేను కూడా ఎవరు నువ్వు వచ్చేసి నువ్వు రాయవారు మలయ కంటే అందరూ మా వాళ్ళంతా సహకరించిన తర్వాత నేను వచ్చి ఒక కుట్టం వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఏం జరిగింది, ఆయన ఏపీ ముత్యాలు అనే ఓడు ఏఎస్ఐ అనే ఓడు కొన్నాడు. షెడ్ వేసుకున్నాము, 14 లక్షలు 15 లక్షలు కొన్నామని చెప్పేసి చెప్పిన తర్వాత మేమేమనుకున్నాము, ఆయన ఏపీ ముత్యాలు అనే ఓడు ఏమన్నాడు, అయ్యా మేము కొన్నాం, మనము ఖాళీ స్థలం ఉందని వంకపరం పోగానే వేసినాం, ఖాళీ స్థలం అని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఏపీ ముత్యాలు అనేవాడు కొన్నాడు. ఎవరితో కొన్నాడు? ఇక్కడ కురుగుంట వాస్తువులతో. కురుగుంట ఆయన పేరు మాకు తెలియదు, గుర్తు రావడం లేదు. వాళ్ళతో మేము కొన్నాము. ఎంత కొన్నాము, 12 లక్షలకు ఏమో కొన్నారు. వాళ్ళకి డబ్బులు కట్టాలి మనము అన్నాడు. అనిన తర్వాత మేమేమనుకున్నాము, ఇక్కడ వచ్చి 3 నెలలు 4 నెలలు కాసుకున్నాం. కాసుకున్న తర్వాత సరే వాళ్ళ భూమిలో మేము వేసుకున్నాం, వాళ్ళే అన్యాయం చేయకూడదు అని చెప్పేసి మేమేమనుకున్నాము, 40,000 వేలు డబ్బులు అడిగినాడు. ఎవరు ఏపీ ముత్యాలని ఎవడు 40,000 వేలు డబ్బులు అడిగింటే ఎవరే కానీ వెనకని చేయకోకుండా ఏంటంటే 3 నెలలు 4 నెలలు కాసుకున్నారేడా. అందరూ ఎవరు రూపాయలు లేకున్న వాళ్ళే, అంత పనికి పోయేవాళ్ళు, బేల్దారి పనికి పోయేవాళ్ళు, కాకపోతే గుజరీ ఏరుకొచ్చుకునేవాళ్ళు వాళ్ళు. నేను కూడా ఏదో ఏ ఊరికి పోతే ఆ ఊరిలో చెక్క భజన ఆడించుకునేవాడు. పెట్టాం 40,000 వేలు. 50 మంది 50 మంది ఏంటికి ఇచ్చినాము. ఇక్కడ ఏఎస్ఐ అనేవాడు, ఆయన పేరు కూడా ముత్యాలప్ప అనే ఆయన ఏఎస్ఐ కొన్నాడు. ఎప్పుడు ఇది 2012లో కొన్నాడంట. అంటే నాకు అంత ఐడియా లేదు, నాకు చదువు లేదు, నాకు సంతకం చేసే కూడా రాదు. 2002లో కొన్నాడని చెప్పేసి మా దగ్గర 40,000 వేలు వసూలు చేసుకొని అక్కడ ఆయనకి ఏం కట్టినాడో తెలీదు, ఇక్కడ వీళ్ళకి కురుగుంట వాస్తవులకి ఏం కట్టినాడో తెలీదు. ఒక్క నిమిషము. ఆ తర్వాత 8 లక్షలు అడ్వాన్స్ కట్టినాడని చెప్పేసి మా దగ్గర వచ్చి చూపించినాడయ్యా, చూసుకోండి. ఆ తర్వాత మేమేం చేసినాం, అవును కొన్నాడు ఏపీ ముత్యాలు అనేవాడు, ఎవరితోనో ఏఎస్ఐతో కొన్నాడు. కొనిన తర్వాత మేమేం చేయాలి, వాళ్ళ డబ్బులు కట్టాలి కదయ్యా. మేము ఇక్కడ కాసుకొని ఉన్నాం. సరే కొన్నాం. కొనిన తర్వాత మళ్ళీ రెండోది మాకు అగ్రిమెంట్ పెట్టినాడయ్యా. మేమైతే వాళ్ళ మీద ఉద్దేశము కాదు, లేకుంటే మాకు వాళ్ళ మీద కోరిక కాదు, లేకపోతే వాళ్ళ పైన మాకు బాధ కాదు. కాకపోతే ఏపీ ముత్యాలు చేసిన పని ఇది. కురుగుంట సన్నప్పాయికి 5 లక్షలు. ముత్యాలప్ప నుంచి మీకు ఏమైనా రిసిప్ట్ ఇచ్చినారా? డబ్బులు ఏమీ లేదయ్యా. మరి మీరు డబ్బులు ఇచ్చి ఏమి ఇవ్వకుండా మీరు డబ్బులు ఇచ్చినారని నమ్మకం ఏమి? అవును, మేము అడుగుతున్నామయ్యా. మేము ఆపుద్రం అంటే అడుగుతున్నాము. ఏమంటున్నాడు, నేను ఇప్పుడే మీకు అగ్రిమెంట్లు రాసిస్తే నా మాట మీరు వినరు, ఇదే అన్నాడు కూడా. ఏ బాబు చెప్పండి. సరే అన్నాడు. మరి ఒకరో సంవత్సరం కాలం నుంచి కనీసం రిసిప్టో అగ్రిమెంట్ మీ ఎవరో ఒకరి పేరుతో తీసుకోవాలి. అవునయ్యా, నేను అదే మాట అన్నాను కాదయ్యా. నేనేమన్నాను అంటే, కాదయ్యా మీరు కొన్నారు, మేము డబ్బులు కట్టినాం, మాకు ఏదైనా చిన్న అగ్రిమెంట్ అన్నా ఇవ్వండి అంటే, నేను ఇప్పుడు అగ్రిమెంట్ ఇస్తే అది మన ఆయన సొమ్మ అన్నాడు. బాగా ఎట్లా ఇస్తే అన్నాడు. అంటే నేను కొన్నాను కదా, అది మన ఆయన సొమ్మ. మీకు అగ్రిమెంట్లు ఇస్తే మీరు నా మాట వినరు అంటే, కాదయ్యా మేము కొని ఆయన కాళ్ళ కింద ఉండేది ఉందా? మేము ఒక్క మాట అడుగుతా నేను. అది ఆయన అడగాలి, నన్ను కాదు. అదే ఆయన్నే నేను అడుగుతా. సంవత్సరం నుంచి ఇప్పుడు అంతా బాగానే మాట్లాడుతున్నావు కానీ
ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కదా, పడగొట్టేటప్పుడు పోలీసుల్ని కంప్లైంట్ మీరు ఎస్పీ దగ్గరికి పోయి అలా ఏఎస్ఐ ముత్యాలకి ఇచ్చినాం సార్ ఇంత డబ్బులు అని మీరు ఎందుకు కంప్లైంట్ ఇలా? ఎస్పీ కంప్లైంట్ ఇచ్చేకి అయ్యా మాకు చదువు లేదయ్యా, మాకు సంతకం చేసి కొట్టాలు వేసేకి అన్ని వేసుకునే చదువు ఉంది, చక్కబాది చదువు ఉంది. ఇప్పుడు ఇంతమంది అన్యాయం అయిపోయినారే, ఇప్పుడు ఇలా పరిస్థితి అంతా ఏంది? ఓకేనయ్యా, నేనేం చెప్తున్నా అంటే సరే మీరు అడిగిన మాటకి మా దగ్గర సమాధానం కూడా ఉంది. ఎట్లా అంటావా, నమ్మినామయ్యా. మేము ఎస్పీ దగ్గరికి లేకుండా కలెక్టర్ దగ్గరికి లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మేము పోవాలనుకుంటే ఏమన్నాడు, మీరు ఆటికి పోవద్దండి, నేనున్నాను. మీ డబ్బులు 40 వేలు కట్టినారు కదా, అది రిటర్న్ పూర్వకంగా ఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వండి. తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. 40 వేలు పోయింది కాకుండా ఇప్పుడు ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు అవన్నీ పోయినాయి కదా, ఏంది పరిస్థితి? మీరు ఎవరికి అధికారులు వచ్చి ఇది పలానోళ్ళది అని ఎవరు చెప్పలేదు. ఒక్క నిమిషము అయ్యా, ఇంతకు ముందు సెక్రటరీ వచ్చినాడు ఏమన్నాడంటే, అయ్యా మీకు ఇక్కడ పరంపు భూమి అనుకున్నారు మీరు, కాకపోతే వంకు ఉంది ఇక్కడ, వంకులో వేయొద్దండి కానీ చెప్పినాడు, నేను కాదనలే. సరే మరి సెక్రటరీ చెప్పినారు ఇది వంక ఉండదని చెప్పినా కూడా మీరు చేసుకున్నట్టే మీదే కదా. అంటే మాకే ఒక్కో ఏదన్నా కానీ ఒక రెస్పాన్స్ కావాలి కదా. సరే మీ ఇల్లు పీకుతున్నాము, మాకేదన్నా నోటీస్ ఇవ్వాలి కదా. ముందే చెప్పలేదా? ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారయ్యా? సౌండ్ చేసేటప్పుడు సౌండ్ వచ్చి బయటకు వచ్చినాం మేము, జేసీబీ తొబ్బే వరకు మాకు తెలియదు. బయటకు వచ్చి చూస్తే 200 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఒక పక్క జేసీబీ కాలు పట్టు సార్, ఒక 10 నిమిషాలు గంట టైం ఇవ్వండి సార్, సామాన్లు బయటకు వేసుకుంటే కూడా టైం ఇలే. స్థానికంగా వేసుకునే పేదవాళ్ళకి, ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా బాధలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ జరిగిన విషయము ఏం జరిగిందంటే, ఫస్ట్ ఇక్కడ వేసిండేది వంక పరంబోకని తెలిసే వేశారు. ఇక్కడ వంక పరంబోకని తెలిసే వేశారు. కానీ ఇది నిలబడుతుందా లేదా అని ఆలోచించుకోకుండా ఏపీ ముత్యాల అనే అతను వేసినాడు. దాంట్లో లింగమయ్య అనే అతను ఉన్నాడు. దాంట్లో ఏం పేరు దుర్గప్ప భార్య ఉద్రు ఉన్నారు. దాంట్లో సుశీలమ్మ ఉంది. దాంట్లో వచ్చేసి దేవి ఉంది. వీళ్ళు చెప్పలేదు, వీళ్ళని పేర్లు చెప్పలేదు. ఫస్ట్ వాళ్ళు, ఇంకోటి లింగమయ్య బామార్ది అనే పిల్లోడు, ఇంకో పిల్లోడు ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఈ నాగేంద్ర అనే పిల్లోడు మధ్యలో వచ్చినాడు. మధ్యలో వచ్చిన తర్వాత ఈ పిల్లోని ఏం చేసినారంటే, ఎవరి తరపున ఎంతమంది వచ్చినారని గ్రూపులు కట్టి ఈ పిల్లోని ఒక నాయకునిగా పెట్టినారు. మధ్యలో వచ్చిన పిల్లోడు ఫస్ట్ వచ్చింది వీళ్ళు. ఉండమ్మా, ఫస్ట్ డబ్బులు కట్టకముందు వీళ్ళంతా డబ్బులు ఎప్పుడైతే కట్టాలనుకున్నారో, ఎవరైతే లీడర్లు ఉన్నారో అనుకున్నారో, మీరు ఎవరైతే తరపున ఉన్నారో, లీడర్ తరపున ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళు లీడర్లు డబ్బులు కట్టించుకోమని చెప్పినారు. ఎవరు? ఏపీ ముత్యాలు చెప్పినాడు. ఇంకా ఉండు ఏపీ ముత్యాలు, దీంట్లో లింగమయ్య వీళ్ళంతా ఉన్నారు ప్రాసెస్. వాస్తవంగా దుర్గప్ప భార్య మరదలో భార్య మనకు తెలీదు, ఉన్న విషయం చెప్తున్నాము. కానీ ఆమె ఫస్ట్ వచ్చిండేది. ఆమె ఎట్లా అంటే 9 గంటలకు వచ్చి ఆఫీసర్ మాదిరి 5 గంటలకు వెళ్ళిపోయేది క్యారీ కట్టుకొని వచ్చి. ఏమే స్టాప్గా రెడీగా వచ్చేది. ఏదో వాళ్ళ అబ్బా జాగిరు, వాళ్ళ నాన్న జాగిరు మాదిరి మాకే ఇదే మాకే తెలుసని, మాకే తెలుసని. కానీ 40,000 రూపాయలు ఫస్ట్ 20,000 రూపాయలు కడతామని నాగేంద్ర కమిటీ మీటింగ్లో మాట్లాడితే 20,000 రూపాయలు కడతామని మాట్లాడితే, దుర్గప్ప అంటానే ఏం పేరు ఆమె పేరు రజని అని ఆమె ఏమని తెలుసా, 80,000 రూపాయలు డిమాండ్ చేసింది ఆమె. 80,000 రూపాయలు డిమాండ్ చేసింది ఆమె. కమిటీ నెంబర్లో 80,000 రూపాయలు డిమాండ్ చేసింది. కానీ ఆడ మాట్లాడి ఎంత మాట్లాడినారు? 12 లక్షలకు 20,000 లక్షలకు మాట్లాడినారు తెలియదు. కానీ మేము కూడా ఒక సామాన్య సభ్యులమే. నేనే కమిటీ నెంబర్ కాదు, నేను ఒక లారీ డ్రైవరు. పోతే కుండగాల లేకపోతే లేదు. ఇక్కడ ఒక 6 నెలలు పొద్దు నేను ఇక్కడే కుండ కాల్చుకొని పచ్చు ఉండి ఇక్కడే పనుకొని ఇక్కడే కాపురాలు చేసినాము. కానీ 1 నెల ఉండి డ్యూటీకి పోతున్నాను. ఈరోజు నేను పొద్దున వచ్చినాను. ఎన్ని గంటలకు వచ్చినా? 7 గంటలకు వచ్చినా. నేను అనంతపురం 7 గంటలకు వచ్చినాను. బెంగళూరు కంట్రోల్ పోలా. సాయంత్రం 4 గంటలకు వదులుదామని ఓనర్ చెప్తే బెంగళూరు పోయినాడు ఆయన ఫంక్షన్ ఉంటే. సరే అని నేను నేటికి నిద్ర కాల్చి నేను పనుకున్నా.
100 ఫోన్లు వచ్చినాయి, 100 కాల్స్ వచ్చినాయి. లేదు చూస్తే 100 కాల్స్ వచ్చినాయి. ఎవరు ఇబ్బంది ఫోన్లు వచ్చాయని ఫోన్ చేసి మాట్లాడితే ఏమి లేవని నానమట్టం అయిపోయినాయి అండి, నానమట్టం అయిపోయినాయి. కానీ ఏపీ ముత్యాలు అనేవాడు ఏపిచ్చానంటాను బాగానే ఉంది, లింగమైన ఏపిచ్చానంటున్నారు. వెనకర పాత్ర లేకోకుండా రాజకీయ నాయకులు పాత్ర లేకుండా ఇక్కడ ఎవరే కానీ రాజకీయ భూభారంలో దిగాలనుకుంటే రాజకీయ పోరాటం వెనక ఉంటేనే దిగేది ముందుకి, లేకపోతే దిగరు. ఒక కమ్యూనిస్ట్కి తప్ప రాజకీయ పోరాటం లేకోకుండా ప్రతి ఒక్క పార్టీకి రాజకీయ పోరాటం ఉండే తీరుతుంది. దీని వెనకల నాకు తెలిసి, కానీ అది ఒక లీడరే తెలుసు. మమ్మల్ని ఎవరిని మాట్లాడించిన వాళ్ళు కాదు, మీకు తెలియదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళే ఇక్కడ ఉండి లీడర్లు. కానీ దీని వెనకాల ఎవరైతే ఉన్నారో మనకు తెలియదు సార్, వాస్తవంగా మనకైతే తెలియదు. నేనేమంటానంటే ఒక భూపోరాటంలో దిగాలంటే, ఒక నాయకుడు దిగాలంటే వెనకాల పొలిటికల్ రాజకీయ నాయకులు లేనిది ఈ భూపోరాటంలో దిగరు. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ కాంపౌండ్ వేసినారు ప్రీకాస్టింగ్ వాళ్ళు, అది కూడా ఇదే సర్వే నెంబరే, అది కూడా ఇదే వంకపురం పోతే అది ప్రీకాస్టింగ్ వాల్ వేసి ఏకంగా గేట్ పెట్టుకున్నారు. ఇటు సైడ్ కొంతమంది వేసుకున్నారు. దాన్ని మొత్తం అంతా ఇది ఒకటే సర్వే నెంబరే కదా, దాన్ని ఎందుకు ముట్టుకోలేదు? మా పేదల కొట్టాలి ఎందుకు డెమాలిష్ చేసినారు? మరి అది కూడా ఎందుకు నూకలే? దాని వెనకాల ఎవరున్నారు ఏమి అనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మళ్ళీ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.